సో ఒక సినిమా ఏదైనా కూడా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ సినిమా టైటిల్ అట్రాక్టివ్ గా ఉండాలి, లేదు అంటే ప్రమోషన్స్ అట్రాక్టివ్ గా ఉండాలి, లేదు అంటే టీజర్ ట్రైలర్ అట్రాక్టివ్ గా ఉండాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని చౌర్యపాఠం మూవీ టీం మన ముందు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ April 18th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారో వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు? యా, నేను కూడా చాలా బాగున్నాను. సో ముందుగా ఎవరితో స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్ తో. ఎక్స్పెక్టెడ్. సో నిఖిల్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే మీ ప్రమోషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీరే ట్రెండింగ్ లో ఉన్నారు. యా, కనిపిస్తున్నారు. అంత బాగా చేశారు, మరి కనిపించకుండా ఎలా ఉంటారు? ఎక్సైటెడ్ అండి, ఎక్సైట్మెంట్ ఉంది, ఓవర్వెల్మింగ్ ఉంది ఎక్స్పీరియన్స్ అంతా. ఇంతవరకు తీసుకొచ్చాము, ఇంకా April 18th కి we have nothing, ఇంకా ఇట్ ఇస్ ఆల్ టు ది ఆడియన్స్. ఇంకా ఆడియన్స్ ఏం చెప్తే అదే. ఓకే, సో అంటే మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మూవీ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని చెప్పి కొంచెం టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ అండ్ ఓకే ఇది మనం చేద్దాం అనుకున్న పాయింట్, ఇది మనం అనుకున్న స్క్రిప్ట్, రాసుకున్న స్క్రీన్ ప్లే ఇది అనుకున్నామో అది అచీవ్ చేయగలేదు. సో వాట్ వీ థాట్ ఇస్ వాట్ వీ అచీవ్డ్. ఇప్పుడు అచీవ్ అయ్యింది అది. ఇంకా టీం అందరితోటి ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళాము మూవీ. ఇప్పుడు ఫైనల్ రిలీజ్ అయ్యే టైం కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంది, అదే ఎంతూజియాజం ఉంది నాకు, టీం అందరికి. ఇంకేంటంటే ఇంకా ఎనర్జీ బూస్ట్ అయింది. అందరూ కలిసి ప్రమోట్ చేస్తున్నాము. ఇట్స్ నాట్ ఇది ఒకటి నేను ఒక్కడనే చేసి వెళ్ళిపోవడం అన్నట్టు లేకుండా అందరూ కలిసి చేస్తున్నాం. సూపర్. సో పాయల్ గారు మీరు చెప్పండి, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మన నిఖిల్ గారితో, రామ్ గారితో? మీరు అడిగిన క్వశ్చన్ కి అప్పుడు కూడా ఎక్సైట్మెంట్ ఉంది, ఇప్పుడు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఇట్స్ బిన్ అ వెరీ లాంగ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. బట్ ఇప్పుడు చేయడానికి ఏం లేదు, అవుట్పుట్ రెడీగా ఉంది. బట్ ఇప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వి కాంట్ చేంజ్ ఎనీథింగ్, బట్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు సెట్ లో ఉన్నప్పుడు వీఆర్ స్టిల్ షూటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు అన్ని అయిపోయింది, ఏం లేదు ఇంకా. ఇప్పుడు ట్రైలర్ వస్తుంది, మూవీ వచ్చేస్తుంది, దర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. ఆ టెన్షన్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ప్రాజెక్ట్ వెరీ స్పెషల్ బికాస్ ఐ సైన్ దిస్ యాజ్ మై డెబ్యూ. ముందుది వచ్చింది, బట్ ఇది ఐ సైన్ ఇట్ యాజ్ అ డెబ్యూ. సో అది కూడా ఉంది హౌ ఇట్ విల్ బి అని. సో వెరీ ఎక్సైటెడ్ ఆన్ ఇట్. సో ఎక్సైటెడ్ గా ఉన్నారు మీరు? వెరీ ఎక్సైటెడ్. సో రామ్ గారు మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Experience is very good అండి, because every day is challenging on the sets. because వేదాంతరామ్ క్యారెక్టర్ థియేటర్లోంచి బయటకు వస్తే నన్ను కంటే వేదాంతరామ్ అనే క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్. సో యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్, హ్యాపీ. నాకు ఫస్ట్ ఫిల్మ్కే ఇంత ఛాలెంజింగ్స్ ఇవన్నీ నేను ఓవర్కమ్ చేసుకుని వచ్చాను. దట్స్ ఆల్ ఆబ్వియస్లీ టీమ్ సపోర్ట్. కార్తీక్ భయ్యాది కానీ, నిఖిల్ది కానీ, తినాద్ గారు కానీ, ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ వర్క్. బట్ ఎండ్ ఆఫ్ ది డే బాగా వచ్చింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఫిలిం అయితే చాలా బాగా వచ్చింది. మేము ఏదైతే అనుకున్నామో, అచీవ్ చేద్దాం అనుకున్నామో అవి పర్ఫెక్ట్గా అచీవ్ చేసాం. అండ్ లైక్ పాయల్ సెడ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ వి డిడ్ ఇస్ డన్. ఇప్పుడు ఓన్లీ ప్రమోషన్స్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్. సూపర్. ప్రమోషన్స్ అయితే చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. సో దానికన్నా ముందు డైరెక్టర్ గారితో మాట్లాడాలి. అంటే మనం ఈ గుణపాఠం ఇట్లాంటివి వింటూ ఉంటాం కదా, ఈ చౌర్యపాఠం అనే టైటిల్ ఎవరు డిసైడ్ చేశారు? నేనే అండి. మీరేనా? సూపర్. అంటే ఇంకా స్టోరీని బట్టి డిసైడ్ చేసి ఉంటారు. స్టోరీ కోసమే అంటే చాలా టైం పట్టింది మాకు. మూవీ షూటింగ్ అయిపోయే టైంకి కూడా ఇంకా టైటిల్ అంటే లైక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ ప్రాసెస్ లో ఈ అందరూ ఏ సినిమా చేస్తున్నాం అంటే వాళ్ళు అడిగేవాళ్ళు, బ్రో అందరూ అడుగుతున్నారు, బ్రో టైటిల్ ఏం చెప్పాలి బ్రో అని అడిగేవాళ్ళంతా. బట్ ఇట్ టుక్ సమ్ టైమ్. వెరీ యాప్ట్ గా సినిమాకి సెట్ అయ్యే టైటిల్, స్క్రిప్ట్ సెట్ అయ్యే టైటిల్ పెడదాము అని చెప్పి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఓకే, అంటే సింగిల్ ఫిక్స్ చేసేసారా, ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? ఆప్షన్స్ ఉండే దగ్గరలో, లైక్ ఈ కాన్సెప్ట్ మీద వెళ్దామని కానీ దగ్గర ఆప్షన్స్ ఉండే కానీ, బట్ ఇదే యాప్ అనిపించింది దీనికి. ఫస్ట్ ఆప్షన్ కూడా ఇదే ఉండే. ఓకే, సో మన హీరోయిన్ సెలెక్షన్ ఎవరిది? మీదేనా? ఓకే, లుక్ టెస్ట్ చేసి ఓకే చెప్పింది మాత్రం ఫైనల్. ఓకే, సో ఆడిషన్స్ పెట్టాము, ఆడిషన్స్ చేశారు వాళ్ళు, క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించింది. దెన్ వి వెంట్ అహెడ్.
ఓకే. సో ఎలా ఉంది అంటే సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు, ఏమన్నా ఫన్నీ థింగ్స్ ఉండేవా, ఓన్లీ చాలా సీరియస్ గా నడిచిందా లేదు అంటే? లేదు అసలు. ఓకే. సెట్ అంతా వెరీ ఫన్ అట్మాస్ఫియర్. ఇప్పుడు మాకు ఏంటంటే ఏదో కాలేజ్ ప్రాజెక్ట్ చేసుకున్నట్టే చేసుకుంటూ వెళ్ళిపోయాం. టీమ్ అంతా ఇప్పుడు ఇందులో ఉన్నాడు, వస్తాడు, ఫస్ట్ రెడీ అయిపోతాడు, లెట్స్ గో షూట్కి వెళ్ళిపోదాం చేసేద్దాం అన్నట్టు ఉంటాడు. అందరూ 1 by 1 ఇంకా వచ్చేస్తుంటారు. షార్ట్ అక్కడ ఉంది, రెడీ చేస్తున్నాము షార్ట్ అంటే ఫస్ట్ వాళ్ళని ఆ ఎంజాయ్మెంట్ కాస్త తగ్గండి కంట్రోల్ చేసి షార్ట్ అనే ఫేజ్ లో ఉంటుండే. ఫనీ మొత్తం ఈ సలీం ఫిగ్ కూడా సెట్స్ లో ఉన్నప్పుడల్లా వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. అంత సెట్ అంతా పడి షార్ట్ యాక్షన్ అని చెప్పే ముందు మనోడు వెళ్ళిపోతాడు పక్కకి టీ దగ్గరికి, మళ్ళీ ఆయన పట్టుకుని తీసుకొచ్చి వీళ్ళ ఓవరాల్ గా ఇట్స్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్. సో రాజీవ్ కనకాల గారు కూడా ఉన్నారు కదా, రాజీవ్ కనకాల గారితో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? సార్ యాక్చువల్లీ మాతో కలిసిపోయారు. ఆయన జోవియల్ గా ఉండిపోయి మాతో కలిసిపోయి బాగా యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఈ ఓన్ ద క్యారెక్టర్ ఆయన బాగా ఓన్ చేసుకుని నేను ఇది ఇంకా చేస్తా, ఇంకేదో చేస్తాను అని ఆయన ఇంకొన్ని ఇంప్రెస్ చేశారు ఈ క్యారెక్టర్ ని. సో రాబరీ థీమ్ తో చౌర్యపడ్డం అనగానే రాబరీ థీమ్ అని చెప్పి అర్థమైపోతుంది కదా. ఈ థీమ్ తో చాలా సిరీస్ లు వచ్చాయి, చాలా సినిమాలు కూడా వచ్చాయి కదా. సో మీది ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది కాన్సెప్ట్? థీమ్ అనేది, రాబరీ థీమ్ అనేది ఇట్స్ నోన్ థీమ్ అండి. మనం దాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడమే మేము పెట్టిన ఎఫర్ట్. సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేదే ఈ డిఫరెంట్ అప్రోచ్ ట్రీట్మెంట్ వైజ్. అండ్ మీకు మూవీలో చూస్తే, ట్రైలర్లో చూస్తే ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తారు వీళ్ళు. ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా దాన్ని ఆ బ్యాంక్ ఎలా వెళ్తారు అనే కాన్సెప్ట్ మీదే డ్రైవ్ చేసాం. సో ట్రీట్మెంట్ ఇస్ ఆల్ డిఫరెంట్, విజువల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మేము వాడిన ఎలిమెంట్స్ ఇదంతా ఫిక్షనల్ స్టోరీ అయినా కానీ కోర్ ఆఫ్ ఇట్ వాజ్ రియల్ స్టోరీ. ఒక టనల్ తోకుంటూ బ్యాంక్ వెళ్ళడం అనేది రియల్ ఇన్సిడెంట్. దాని మీద నుంచే బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. సో కార్తిక్ ఘట్టమనేని గారు మీకు స్టోరీ ఇచ్చారు, అండ్ త్రినాథ్ గారు, వీరిద్దరు కూడా ఆల్రెడీ డైరెక్టర్స్ కాబట్టి మీకు డైరెక్టింగ్ అంటే మేకింగ్ విషయంలో ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? సజెషన్స్ ఉండేది డెఫినెట్లీ. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా యాడ్ అయింది నాకు. నేను వర్క్ చేసే ప్రాసెస్ కి, సినిమా బిల్డ్ అవ్వడానికి, సినిమా ఇక్కడ వరకు రావడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఉంది. వాళ్ళ ఇన్పుట్స్, సజెషన్స్ ఉన్నాయి. అది నాకు యాజ్ అ పర్సన్ కూడా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఓకే. సో అలాంటి అప్రిషియేషన్స్ కూడా వచ్చాయా? అప్రిషియేషన్స్ ఉంటాయి. లైక్ నా నుంచి తక్కువ ఉంటాయి పాపం అందరికి అప్రిషియేషన్స్, కానీ నాకు మీరు ఇవ్వరు మరి? ఓకే నెక్స్ట్ షాట్ అంటే ఆ షాట్ ఓకే అయింది, మంచిగా అయింది అని మనమే అనుకోవాలి. షాట్ బాగా వచ్చింది, అలా అయితే ఎలా అంటే మీరు కాంప్లిమెంట్ ఇస్తేనే కదా వాళ్ళు ఇంకొక సీన్ బాగా చేయాలి. అంటే మర్చిపోతారు స్ట్రెస్ లో. సో మీకు మంచి అర్థం చేసుకునే టీం దొరికింది. సూపర్. పోనీ అంటే ఇప్పటికి మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ కి రెడీగా ఉంది కదా, ఇప్పుడైనా ఇస్తారా ఏమైనా? ప్రీమియర్ రోజు అయిన తర్వాత చూడాలి, వచ్చి ఏదైనా చెప్తారా? చూసారా, అది మీరేదో నామకే వస్తే చెప్తున్నారు. కాదు, ఒక పాయింట్ చాలా బాగా చెప్పాలి. పాయల్ అక్కడ అసలు అలా చేసింది నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పాలి. ఇప్పుడు చెప్తే కావాల్సిన చెప్పినట్టు ఉంటుంది వీళ్ళకి. పర్లేదు, విల్ వెయిట్, యు కాల్ మీ వన్ డే అంటారు. సో ఇంటర్వ్యూ అయిపోయాక కాల్ చేయండి, అంటే లేదా ఈ గ్యాప్ లో చెప్పండి. అప్రిషియేట్ చేస్తే పిల్లలు తెలుసు, పాయల్ అని ఏం లేదు కదా, అవుట్పుట్ అయిపోయింది, నౌ యూ కెన్ టెల్ us. సో నేను అడుగుతున్నాను, వాళ్ళు అలా అనుకుంటారు అనుకుంటే నేను అడుగుతున్నాను, చెప్పండి. పాయల్లో కానీ రామ్ లో కానీ మీకు బాగా నచ్చిన సీన్ కానీ, విషయం కానీ, పర్సనల్ గా కానీ, సెట్స్ లో కానీ బాగా నచ్చిన విషయం? ఒకటి, పాయల్ షీఈ్ అ బిజీ పర్సన్ ఇన్ జనరల్. లైక్ తను మల్టిపుల్ మూవీస్ చేస్తుంది, యాజ్ యాక్టర్ తను మల్టిపుల్ మూవీస్ చేస్తూ ఉంది. బట్ ఏంటంటే మా సెట్కి వచ్చినప్పుడు షీఈ్ దేర్ ఇన్ దట్ సెట్ అండ్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ డెడికేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో ఆ లెర్నింగ్ కేపబిలిటీ, లెర్నింగ్ ఎబిలిటీ చాలా ఉంది. కొత్తగా ఏం చేయొచ్చు, నేనేం చేయొచ్చు, నేనేం నేర్చుకోవచ్చు అనేది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్. అండ్ ఇందిరాకి ఆల్మోస్ట్ 2.5 years జర్నీ మాది. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే అంత డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్. ఫుడ్ విషయంలో కానీ, టైమింగ్స్ విషయంలో కానీ, లైక్ ఈవెన్ లైక్ హౌ హీ మెయింటైన్స్ హిస్ బాడీ. సో ఆ డిసిప్లిన్ చాలా నచ్చుతుంది. అండ్ యాజ్ అన్ యాక్టర్ అంటారా, హీల్ గివ్ హిమ్సెల్ఫ్ టు ద డైరెక్టర్. బ్రో మీరు ఏం చెప్తారు, నేను ఏం చేయాలి, అండ్ తన ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. అదంతా డైరెక్టర్ ఫ్రెండ్లీ యాక్టర్ తను. అది కాకుండా నాకు ఇంకొకటి చాలా నచ్చేది ఏంటంటే, మైండ్ సెట్ ఎలాంటిది అంటే, ఓకే స్క్రిప్ట్ ఏంటి, సినిమా ఏంటి, అందులో నేనేం చేయగలుగుతా, నా చుట్టూ స్క్రిప్ట్ వెళ్తుందా అన్నట్టు ఉండదు. నేను సినిమాకి ఎంత ఇవ్వగలుగుతానో అది నేను ఇస్తా.
ఈ సీన్ నా మీద బిల్డ్ అవ్వాలి అట్లా చాలా మటుకు ఏంటంటే ఆ ఎలివేషన్స్ కానీ లేదా ఆ హీరోయిజం కానీ ఎక్కువ చూపించాలనుకుంటారు. బట్ మా సినిమాలో అలా ఉండదు. అండ్ లైక్ ఎప్పుడు అడగలేదు కూడా చాలా మంది, అంటే వింటూ ఉంటాం ఇలా పెట్టమని అడుగుతుంటారు, అట్లా ఏమీ లేదు. స్క్రిప్ట్ ఏంటి, సీన్ ఏంటి, ఇందులో నేనేం చేస్తున్నా అన్నట్టే ఉంది. జస్ట్ యాజ్ అన్ యాక్టర్ వచ్చి పర్ఫార్మ్ చేసి పర్ఫెక్ట్ హీరో. మన ఫిలిం అంతా స్క్రిప్టే, పీపుల్ విల్ లైక్ ఇట్ అన్నమాట. అంటే ఒక హీరో ఎవరు ఈ సినిమా కంటే స్క్రిప్టే మోస్ట్లీ. సో స్క్రిప్ట్ డ్రివెనే వెళ్తాం అనమాట. సో మీరు చూస్తే కూడా పోస్టర్స్లో అందరూ ఉంటాం, సెపరేట్గా అనేది కాకుండా స్క్రిప్ట్ డ్రివెనే ఉంటుంది అనమాట. సో పీపుల్ ఆల్సో విల్ ఎంజాయ్. అంటే ఈ మధ్య కాలంలో అందరూ ఇలాంటివి ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. రీసెంట్గా కోర్ట్ కానీ దాంట్లో హీరో ఎవరంటే మనం ఏం చెప్పలేము. కమిటీ గుర్రాళ్ళు కానీ దాంట్లో చాలా మంది ఉన్నారు, చెప్పలేము. హీరోలు పెద్ద సినిమా అని ఏమీ లేదు, కాన్సెప్ట్ బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ అయితే అదే మోటివ్ లో ఉన్నారు, అదే మోడ్ లో ఉన్నారు, అదే పర్సెప్షన్ లో ఉన్నారు. బట్ కొంతమంది ఇండస్ట్రీలో వాళ్ళే కొంత మారాలి. ఎందుకంటే త్రినాథ్ గారికి పాపం చాలా మంది అంటే ఆయన ముందే నన్ను కూడా హ్యూమిలేట్ చేశారు. కొత్త వాళ్ళు ఎందుకు బెట్ చేసావు, కొత్త వాళ్ళతో ఎందుకు చేశారు, ఇదే సినిమా వేరే స్టార్స్ తో చేస్తుంటే ఇంకా బాగుండేది, మంచి బిజినెస్ అయ్యేదని. కానీ ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వాల. సో ఓకే, ఇవాళ కొత్త రేపు పాత ఏముంది, వీళ్ళు ఎంకరేజ్ చేద్దాం. ఆయన నెక్స్ట్ చేసే సినిమా కూడా కొత్త వాళ్ళే, సో పాత కొత్త అనేది ఇట్స్ సైకిల్ అండి. సో వాళ్ళు బాగా చేశారా లేదా అనేది చూడండి. నేను ఆడియన్స్ అదే రిక్వెస్ట్ చేస్తాను. నేను బాగా చేశానా, పాయల్ బాగా చేసిందా, సలీం చేశాడా, అంజీ, మ్యాడీ, వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ జస్టిఫై చేశారా అనేది చూడండి. పాత కొత్త అనేది చూడొద్దు ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు కొత్త, రేపు పాత, అందరూ 0 నుంచే స్టార్ట్ అయ్యారు కదండి. సో దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్. సూపర్. మీరు చెప్పినట్టు చాలా ఇన్నోసెంట్ రాము గారు, ఏది చెప్పినా అది చేసేస్తారు అనుకుంటా, మాట్లాడితే అర్థమైపోతుంది. సో అంటే త్రినాథ్ గారి గురించి చెప్పండి, కార్తిక్ గారి గురించి, త్రినాథ్ గారి గురించి చెప్పండి. ఇద్దరు వెరీ లైక్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ అండి. త్రినాథ్ గారు ఏంటంటే ఈజ్ అ వెరీ యాజ్ అ ప్రొడ్యూసర్గా తను మాకు ఇచ్చిన ఫ్రీడమ్ టీమ్కి కానీ, ఇప్పుడు ఆయన ఏమి మాకు డైలీ సెట్కి వచ్చి ఇలా ఏం జరుగుతున్న టెన్షన్ లేదు ఆయనకి. ఆయన ఫస్ట్ డే వచ్చారు, ఎలా జరుగుతుంది, సెకండ్ డే వచ్చారు, ఎలా జరుగుతుందని చూసుకున్నారు. ఓకే, ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆయన ఓకే. ఆయన ఇన్పుట్స్ డెఫినెట్లీ ఇప్పుడు నిఖిల్ ఇక్కడ స్క్రిప్ట్ ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ ఈ పాయింట్ ఏమైనా డౌన్ అవుతుందా చూసుకోండి, చెక్ చేసుకోండి అని సజెషన్స్ ఇచ్చేవారు. అప్పుడప్పుడు కాల్ చేసి ఆయన అవైలబుల్ ఉన్నా లేకున్నా, ఐ మీన్ ఆఫీస్లో తన షూట్లో ఉన్నా నేను కాల్ చేసి అడిగినప్పుడు అవైలబుల్ ఉండి మాట్లాడేవాళ్ళు, ఇది చేస్తే బాగుంటుంది అని. కార్తిక్ గారు ఏంటంటే వెరీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్. ఆయన స్టోరీ ఇచ్చినప్పుడు స్టోరీ ఇట్లా డ్రైవ్ చేద్దాము, ఈ ప్రాసెస్లో వెళ్తుంది అని నేను సజెషన్స్ కలిసి డెవలప్ చేసినప్పుడు నేను చెప్పినప్పుడు ఆయన ఓకే, ఇది బాగుంది, ఈ ఐడియా ఇది ఇట్లా ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఇట్ వాజ్ ఆల్ అ టీమ్ వర్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే కార్తిక్ గారి వల్ల టెక్నికల్లీ కూడా నాకు చాలా లైక్ నేర్చుకుంటాను. ఇద్దరం కొలాబరేట్ అయ్యి, ముందు కార్తిక్ అప్పుడు కూడా టెక్నికల్లీ చాలా చేసాము, ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో టెక్నికల్ ఆస్పెక్ట్ అండి. ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు కూడా ఆ టెక్నికాలిటీస్ కి ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఒక సెట్ వేయడం అంటే ఈజీ వచ్చు, అది మళ్ళీ కెమెరా కూడా తగ్గట్టు ఉండాలి, కాంప్లికేషన్స్ ఉంటాయి, ప్లస్ యాక్టర్స్ కి కూడా కంఫర్టబుల్ ఉండాలి. కంఫర్టబుల్ అంటే వాళ్ళకి అంత కంఫర్టబుల్ లేదు అనేది, బట్ ఏంటంటే వాళ్ళకి ప్రాసెస్ కి అనుకూలంగా ఉండాలి అని చెప్పి అన్ని ఇట్ కేమ్ టుగెదర్ యాజ్ అ టీమ్. యాక్చువల్గా మన ఫిలిం కి ఒక డిక్షనరీ కానీ లేదంటే ఒక దాన్ని ఏమంటారు థీసిస్ కానీ లేదు. అంటే ఇలా సెట్ చేస్తే ఇలా అవుతుంది, అలా తీస్తే ఇలా అవుతుంది అని. ఎవ్రీ డే ఇస్ ఛాలెంజింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. మీరు చూస్తే ఈ టనల్ చూసారు కదా, ఈ టనల్ యాక్చువల్ గా ఇలా వేస్తే టనల్ బాగా వస్తుంది, ఆడియో మన యాక్టర్స్ కి కంఫర్ట్ ఉంటుంది అనేం లేదు, ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. చేసి అవ్వలేదు, ఇంకొకటి చేసి తర్వాత ఇంకొకటి షూట్ డే ముందు. మీరు టీజర్ చూసారా? దాంట్లో ఒక డైలాగ్ ఉంది కదా, బాహుబలి రే బాహుబలి అని. ఇది యాక్చువల్గా ఇది మా సైజ్ బాహుబలి అన్నమాట. చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసి. సో అంటే షూట్ మొత్తంలో మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందా? ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే ఎంజాయ్ కాదండి, అది బాగా గ్రాటిట్యూడ్ ఓవర్వెల్మింగ్ అంటారు కదా, అది ఎక్కడ అంటే లదాఖ్ సాంగ్ లోనే. మేము ఇక్కడ షూట్ చేస్తున్నాం, ఒక పక్కన బ్రీజ్ ఉంది, అక్కడెక్కడో వర్షం పడుతుంది, కనిపిస్తుంది మాకు వర్షం పడుతుంది. సో దట్స్ ద లాస్ట్ డే ప్యాంగాన్ లేక్ లో, విచ్ ఇస్ ద వెరీ సెన్సిటివ్ ఏరియా అనమాట, మిలిటరీ బేస్డ్ ఏరియా. ఆ రోజు ఒక్క రోజే పర్మిషన్ వచ్చింది మనకి. టుడే షూటింగ్ అంతా ఫినిష్ చేయాలి, రేపు మార్నింగ్ రిటర్న్ ఫ్లైట్స్ ఉన్నాయి అందరికి, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్. ఇవాళ ఇది చేయకపోతే ఆ చరణం మిస్ అయిపోతాం. సో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ స్కోప్ లేదు, ఆ వర్షం పడ్డదంటే ఇక సాంగ్ అక్కడ ఫినిష్ అవ్వదు.
సో ఇక్కడ మేము Sunset వీఆర్ time. ప్రాక్టీసింగ్ అనమాట. సో దేర్ ఇట్స్ రైనింగ్ హెవీలీ డ్రాస్టికలీ అనమాట. వీ కెన్ సీ ద క్లౌడ్స్ ఆర్ పోరింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే మరి ఎలా అదే కదా అటు నుంచి వెళ్ళిపోయింది వర్షం. నేచర్ హ్యాస్ బ్లెస్డ్ us నేచర్ అన్నమాట. కూడా మీకు సపోర్ట్ సపోర్ట్ చేసింది. దట్స్ హౌ దట్ టైమ్ ఐ పర్సనలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లేదంటే ఇంత ఇవాళ మీరు చూసారు కదా ఒక్కసారి సాంగ్, అది అంత బ్యూటిఫుల్ గా వచ్చేది కాదు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనం అక్కడే ఫినిష్ చేస్తాం. ప్యాంగాన్ లేక్ లోనే ఆ బ్యూటీ అంతా మనం తేగలం. సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ అంటే ఇలాంటి మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా చెప్తారా? డేవ్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు వెరీ ఫన్ పర్సన్, క్యాజువల్ ఉంటాడు, ఫన్ ఉంటాడు. అది ఏమి ఇట్లా సీరియస్ టైం టు టైం ఈ టైం నుంచి ఈ టైం పని చేద్దాం అన్నట్టు ఏమి ఉండదు. రాత్రి కాల్ చేసినా ఇట్లా ఐడియా ఉంది, ఇట్లా ట్రీట్ చేద్దాము ఈ సీన్ ని అంటే ఓకే దాని పొద్దున కన్నా ఒక వర్జన్ వస్తుంది. సో అంత ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సన్ తను. అండ్ అప్రోచెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ సౌండింగ్స్ తీసుకొని వద్దాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడదాము అనే సెన్స్ లో వర్క్ చేశాను డేవ్స్ అండ్ నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఎక్కడ ఇప్పుడు ఇది అయిపోయింది ఫినిష్ అయిపోయింది ఇది అన్నట్టు. అండ్ వర్క్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా చేసాం. మేము ఏంటంటే ముందు కొన్ని థీమ్స్ చేసుకున్నాము, ఎడిట్ లాక్ అవ్వకుండా ఒక సీన్ లాక్ అయింది అంటే ఆ సీన్ కి వర్క్ చేసాము. అండ్ దాన్ని కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాసెస్ కూడా తను నీట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఇద్దరికి కొత్త ప్రాసెస్ అది. ఏంటంటే సీన్స్ అయిపోయినాయి, ఓకే లెట్స్ దీన్ని స్కోర్ చేద్దామని. యూజువల్ ఏంటంటే మొత్తం సినిమా లాక్ అయిపోతుంది, స్కోరింగ్ చేస్తాము. కానీ మాకు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళాము. ఎడిట్ వైజ్ కూడా యాక్చువల్లీ నేను కాలేజ్ ఫ్రెండ్స్. సో తను ఏంటంటే ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుంది ఇంకా బాగా చేయొచ్చు అనే ఇన్పుట్స్ ఇస్తుంది. సో రైటింగ్ దగ్గర కూడా ఎడిట్ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే ఫ్లో అయ్యే ప్రాసెస్ లో కూడా ఈ సీన్ తర్వాత ఇది వస్తే బాగుంటది, ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి వస్తే బాగుంటది అని ఇన్పుట్స్ ఇచ్చేది. సో అందరూ టీమ్ ఎఫర్ట్ అండి. దిస్ ఇస్ ఒక్కరికి క్రెడిట్ ఇచ్చేది కాదు, అంతా టీమ్ ఎఫర్ట్. సో పాయల్ గారు, చౌర్యపాఠం సినిమా మీకు కెరీర్ పరంగా ఎంత ప్లస్ అయింది అనుకుంటున్నారు? అప్పుడు ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఇది, బికాస్ ఇట్స్ ద డెబ్యూ సైన్ చేసేటప్పుడు అది. అండ్ ఇప్పుడు కూడా ఐ ఫీల్ ద సేమ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్స్. బికాస్ ఇప్పుడు ఆల్రెడీ 2 రిలీజ్ అయింది. బట్ ఐ నో నాకు పర్సనల్ గా నేను స్క్రీన్ లో ఎలా కనిపిస్తా అండ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఇస్, దిస్ ఇస్ ద బెస్ట్ అవుట్పుట్ till date. This is my best output and that's why I'm very very excited. And దానికోసమే నేను ఇంకా వేరే సైన్ చేయలేదు. I wanted this to release and then only take up. సో కంప్లీట్ ర్యాపిడ్ ఫైర్ అడిగే టైం లేదు, బట్ ఒక క్వశ్చన్ అడుగుతాను అందరినీ. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. మన నిఖిల్ గారు, కార్తిక్ గారు, త్రినాథ్ గారు ముగ్గురు ఉన్నారు కదా. సో ముగ్గురు ఆల్రెడీ డైరెక్టర్సే కాబట్టి వీళ్ళలో నెక్స్ట్ సినిమా ముగ్గురు ఆఫర్ ఇచ్చారు అనుకోండి, మీరు ఎవరి సినిమా చేస్తారు? అందరూ ఫ్రెండ్సే కదండి. I'll tell them to adjust my dates so I can do all the 3 of them. వాళ్ళని అడ్జస్ట్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వరేమో, మీరు అంత ఇంపార్టెంట్ వాళ్ళకి. అప్పుడు చూడాలి అంటే దట్ ఈస్ అ ప్రొఫెషనల్ డెసిషన్. లేదు మీరు ఆన్సర్ చేయాల్సింది. కథ దేంట్లో బాగుంటుంది అంటే నాకు పర్సనల్ గా క్యారెక్టర్ ఏ ఫిల్మ్ లో బాగుంటుంది అది చూస్ చేస్తాను. ఓకే సూపర్. మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ మీకు. నేను నిఖిల్తో చేస్తాను మళ్ళీ ఎందుకు అంటే ఆనందం. See, basically, Trinadh garu and Karthik Bhaiya, they are like 2 pillars. They are always there to give inputs. So he also comes with some crazy ideas. ఏమన్నా రాంగ్ లేదా కరెక్ట్ అనుకుంటే దాన్ని వాళ్ళు ఇంప్రూవైజ్ చేస్తారు. రాంగ్ ఏమని అనుకుంటే వాళ్ళు గైడ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు మైండ్ సెట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇతనితో వెళ్ళి అనుకోండి హ్యాపీ కదా. సో యా దట్స్ వై. ఇక్కడ వెళ్తే కూడా వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? పాయల్ అండ్ ఇంద్ర కాకుండా ఎవరన్నా చెప్పమని చెప్తారు. సెకండ్ లైన్ లో సెకండ్ ఎవరు ఉన్నారు? హీరోయిన్ అంటే సాయి పల్లవి గారు, అండ్ దెన్ హీరో అంటే ఇప్పుడు నాని గారు, విజయ్ సేతుపతి గారు. సో ఇప్పుడు చెప్పండి మీరు. సో నెక్స్ట్ మూవీ సాయి పల్లవి గారితో చేస్తారా, పాయల్ గారితో చేస్తారా? చెప్పేశారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వై యు మేకింగ్ ఇట్ ఆక్వర్డ్ ఫర్ మీ? ఎప్పుడు చెప్పారు? సాయి పల్లవి గారు ఇస్ ఫేవరెట్ హీరోయిన్. ఇప్పుడు పాయల్ చేయదంటే సాయి పల్లవి గారితో సో పాయల్ గారికి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. సో మరి హీరో ఎవరన్నారు? నాని గారు, విజయ్ సేతుపతి గారు. ఇంద్ర గారు మీతోనే చేస్తా అన్నారు కదా. నాని గారు కూడా మీకు ఓకే చెప్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు మీరు ఏం చేస్తారంటే నాని గారిని, విజయ్ సేతుపతి గారిని పెట్టి నాకు కెమెరా పక్కన ఇంద్ర గారు ఇవ్వండి. చెప్పాను కదా అందరు ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకుంటారని. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు ఒకరికొకరి. సో సూపర్ నైస్ టాకింగ్ విత్ యూ ఆల్. మంచి సక్సెస్ రావాలి అందరికీ కూడా, ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి సినిమాలతో మా ముందుకు రావాలి. చౌర్యపాఠం అంటే ఏంటో మీరు ఆన్సర్ చేసి క్లోజ్ చేయండి. చౌర్యపాఠం
అంటే దొంగలకి పాఠం చెప్పడం అనుకుంటా, అంతేనా? బాగా చెప్పారు, నైస్, కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. బుక్ మై షో విల్ గివ్ యూ ఫ్రీ టికెట్స్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. సో ప్రేక్షకులందరూ కూడా April 18th థియేటర్స్ లో చౌర్యపాఠం రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి, ఆదరించండి.